शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీత ఈరోజు 63వ క్లాసు. ముందు క్లాసులో మనము ఏషా తేభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పుకున్నాము. బాగా విస్తారంగానే చెప్పుకున్నాము, కానీ కొన్ని పాయింట్లు మిగిలిపోయినాయి అనమాట. ఎందుకంటే ఎలాగో బాగా విస్తారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా పూర్తి చెప్పేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ఇదే శ్లోకమే. సమయం మిగిలితే సెకండ్ శ్లోకం అది కూడా రాసుకొచ్చాను దీంట్లో నేను, లేకపోతే కానీ ఇదే శ్లోకం ఈరోజు కూడా. ఏషా తేభిహితా సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు. ఎందుకంటే అలా విడగొట్టుకోవాలని అనుకున్నాం మనము. ఏషా తేభిహితా సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తా యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పుకున్నాం. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే, నేను రెండు బుద్ధులు నీకు చెప్తున్నాను. ఒకటేమో సాంఖ్యయోగము, ఇంకోటి యోగే అంటే మామూలుగా సాధారణంగా యోగము అంటే కర్మయోగము అని భగవద్గీత అంతా అర్థం అంతే. అన్లెస్ స్పెసిఫికలీ మెన్షన్ చేస్తేనే భక్తి యోగము అని మెన్షన్ చేస్తే మాత్రమే అది వేరే యోగము, లేకపోతే కానీ యోగము అంటే కర్మయోగము అని. సో ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను ఒకటి నీకు ఇదివరకే చెప్పాను, ఏషా తేభిహితే సాంఖ్యే బుద్ధి నీకు చెప్పినాను, ఇప్పుడు యోగ బుద్ధిని చెప్తున్నాను విను అంటున్నాడు. బుద్ధ్యాయుక్త యా పార్థ, ఏ బుద్ధితో నీవు దాన్ని గట్టిగా పట్టుకుంటావో దానివల్ల కర్మబంధం నుంచి నీవు బయటకు వచ్చేస్తావు అని బ్రాడ్ మీనింగ్ ఇది చెప్పాడు అనమాట. ఇప్పుడు రెండు బుద్ధులు చెప్తున్నాడు, రెండు బుద్ధులు ఉన్నాయి అంటున్నాడు అనమాట. భగవంతుడు ఏమంటున్నాడు అంటే, రెండు, ఒకటి భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధనా మార్గములు రెండు అని మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకటేమో సాంఖ్యయోగము, ఒకటేమో కర్మయోగము, రెండు బుద్ధులు. మరి రెండే ఎందుకు చెప్తున్నాడు? మరి భక్తి యోగం లేదా అని ఒక ప్రశ్న. భక్తి యోగం లేదా అంటే, మరి మనం భాగవతం తీసుకుంటే భాగవతంలో మనకు ఏకాదశి అధ్యాయం 11వ అధ్యాయంలో అక్కడ భక్తి యోగం కూడా చెప్తారనమాట. భక్తి యోగం చెప్పి మూడు ఉన్నాయి మార్గాలు, భగవంతుని చేరుకోవడానికి మూడు మార్గాలు. ఒకటేమో సాంఖ్యయోగము, ఒకటి కర్మయోగము, మూడవటి భక్తి యోగము అని చెప్తారు అక్కడ. మరి భగవద్గీతకు వచ్చేపాటికి ఏమైపోతుందంటే, మూడు యోగాల నుంచి రెండు యోగాలే వచ్చినాయి. ఇంకొంతమంది ఏమంటారంటే, ఎందుకు ఒక రెండు మూడు మాత్రమే ఎందుకు, ఇంకా ఎక్కువ ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే ఒకడు ప్రాణాయామం చేస్తాడు, ఒకడు ధ్యానం చేస్తాడు, ఒకడు తీర్థయాత్ర చేస్తాడు, ఒకడు జపం చేస్తాడు, ఒకడు ఇంకేదో చేస్తాడు అనమాట. ఇలా చేస్తుంటారు అనమాట. ఇలా చేసేసి అన్ని కూడా దైవ సన్నిధి చేరేటువంటి మార్గాలే కదా అని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, భగవద్గీతలో భాష్యకారులు ఏం చెప్తారంటే, దీనికి రెండే మార్గాలు ఎందుకు భగవంతుడు చెప్పాడు ఇక్కడ అంటే, వాటన్నిటిని మనం చూసుకుంటే కానీ వాటన్నిటిని ఇప్పుడు మనము ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే ఆ విషయానికి 10 మార్గాలు ఉన్నాయి అని చెప్తే సాధకుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాధకుడికి కాస్త కన్ఫ్యూజ్ ఎందుకు అవుతుంది అంటే, మరి ఈ మార్గం మంచిదా, ఆ మార్గం మంచిదా, ఇంకొక మార్గం మంచిదా అని తేల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు సాధారణంగా ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే, ఏదో 106 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 106 ఎలిమెంట్స్ చెప్పు అంటే దాన్ని ఏం చేస్తారు, 106 మనం చెప్తూ పోతే ఆ సాధకుడు తెలుసుకునేటువంటి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. దాని బదులు దాన్ని 7 వర్గాలుగా చేసి, ఆ 7 వర్గాలు ఉన్నాయి, మనం కెమిస్ట్రీలో చదువుతాం కదా, 7 వర్గాలు 1 2 3 4 5 6 7, ఆ 7 వర్గాల కింద దాన్ని విభజించి ఈ వర్గాల కింద ఇది వస్తుంది అంటే ఆ 7 గుర్తుపెట్టుకోవడం కాస్త సులభము, ఆ 106 గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం అనమాట. సో అలాగే ఇక్కడ కూడా భగవంతుడు ఏం చేస్తున్నా అంటే, మరి భక్తులకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక రీజన్ అనమాట. అందుకోసం ఏం చేశాడంటే కర్మయోగము సాంఖ్యయోగము రెండు చెప్పాడు ఇక్కడ. ఈ ఎందుకు మిగతావన్నీ ఎక్కడ పోయినా అయితేనే ఉంటే మిగతావన్నిటినీ కూడా ఈ రెండింటిలో మనం భాగంగా చేసేయచ్చు. ఎలా? భక్తి యోగము అనుకోండి. భక్తి యోగం ఎలా ఉంటుంది? భక్తి యోగం అంటే ఏం చేస్తాం, మనము దేవునికి ఒక పూజ చేస్తాము అనుకోండి. ఒక పూజ చేస్తాము, ఒక అలంకారం చేస్తాము, ఒక అర్చన చేస్తాము. అది చేస్తాము అంటే ఏమైపోయింది, అక్కడ ఒక కర్మ చేస్తాం అనమాట. అక్కడ ఒక కర్మ, ఒక యాక్టివిటీ జరుగుతుంది అనమాట. అక్కడ ఆ యాక్టివిటీ అక్కడ జరిగింది కాబట్టి భక్తి అన్నప్పుడు, భక్తి చేసినప్పుడు మనం అక్కడ ఒక పూజ చేసి ఒక పుష్పాలు కోసుకొస్తాము, దేవుడిని పెడతాము, అలంకారం చేస్తాము, ఒక దీపాలు పెడతాము, తర్వాత ఇంకేమో చేస్తాం అనుకోండి. ఇవన్నీ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఇదంతా ఒక కర్మ చేస్తాం అనమాట, ఒక యాక్టివిటీ చేస్తాం. అందువల్ల దాన్ని కర్మయోగం హెడ్డింగ్ కింద వేయచ్చు కదా దాన్ని.
అని ఇక్కడ భాష్యకారుల యొక్క ఉద్దేశం అనమాట. భాష్యకారులు అలా చెప్తారనమాట. అది కర్మయోగం కిందనే భక్తి యోగం కూడా కలిసిపోతుంది. కొన్ని ధ్యాన యోగం ఉంది, ధ్యానంతో భగవంతుని చేరుకోవచ్చు. అంటే ధ్యానం అన్నటువంటిది ఏమిటి, కాస్త కూర్చొనేసి ఆ దేవుని మీద మనసు కాన్సన్ట్రేట్ చేసి అలా ఉండిపోవడం అనమాట. అలాంటి దాన్ని మనం ఏం చేయొచ్చు, అలాంటి దాన్ని జ్ఞానయోగంలోకి వేసేయచ్చు కావాలంటే. లేకుంటే సూక్ష్మముగా ఉండేటువంటి కర్మయోగంలో చేసేటువంటి, అంటే భక్తిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి వస్తువులను, సూక్ష్మమైనటువంటి వికారాలను భక్తి సాంఖ్యయోగంలోకి వేసేసి స్థూలమైనటువంటి వాటిని కర్మయోగంలోకి వేసేస్తే సరిపోతుంది. అలా స్థూలమైనటువంటివి, సూక్ష్మమైనటువంటి ప్రతి దాంట్లోనూ ఏదైనా అంటే బాగా బ్రాడ్‌గా కనిపించేటువంటి వాటిని, బ్రాడ్‌గా చేసేటువంటి ఒక యాక్టివిటీ ఉండేటువంటి వాటిని మాత్రం కర్మయోగంలో హెడ్డింగ్ కింద వేసేసి, అలా కాకుండా కాస్త జ్ఞాన విషయంగా కూర్చొని అధ్యయనము, అధ్యాపనము అలాంటివి ఏమైనా చేసినప్పుడు వాటిని జ్ఞానయోగం కిందకి వేసేస్తే 2 యోగాలు మాత్రమే దొరుకుతాయి. కర్మయోగం ఒకటి, జ్ఞానయోగం ఒకటి. అందువల్ల మిగిలిన ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడాను 2 యోగాలు మాత్రమే నేను నీకు చెబుతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పడానికి కారణం ఇది ఒక కారణం అన్నమాట. మరి రెండవ కారణం ఏమిటంటే, ఈ భగవద్గీత అనేటువంటి అన్నటువంటిది మన జీవిత శైలికి అనుగుణంగా ఉండేటువంటి గ్రంథం అన్నమాట. జీవన శైలికి, మన సాధారణంగా జీవన శైలికి అనుగుణంగా ఉండేటువంటి గ్రంథము. మన జీవన శైలిలో, మన సాధారణ జీవితంలో మనకు ఎలా ఉంటుందంటే, మనకు 2 రకాల ఇంద్రియాలను భగవంతుడు ఇచ్చాడనమాట. ఆ 2 రకాల ఇంద్రియాలు ఏమిటంటే, ఒకటి కర్మేంద్రియాలు, ఒకటి జ్ఞానేంద్రియాలు. ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏమి అనేది కూడాను మనము బేసిక్‌గా ఇక్కడే తెలిసేసుకోవాలనమాట. ఇక్కడ నేను అందుకోసం రాసుకొచ్చేసాను క్లీన్‌గా ఉండని అని చెప్పేసేసి, మీకు నోట్స్ పంపించినప్పటికి కూడాను అనుకూలంగా ఉంటుంది అనేసి. కర్మేంద్రియాలు ఉంటే మనం ఒక పని చేయాలి అనుకోండి. ఆ పని చేయాలి అంటే చేయడానికి కావాల్సినటువంటి వస్తు సామగ్రి. ఒక వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. వాక్, పాణి, పాద, పాయోపస్థ అంటారనమాట దీన్ని. అది ఒక సింగిల్ సెంటెన్స్ లో చెప్తారు. వాక్, పాణి, పాద, పాయోపస్థ అంటారు. పాయ ప్లస్ ఉపస్థ, పాయువు, ఉపస్థ. ఈ 5 వచ్చేసి కర్మేంద్రియములు. తర్వాత జ్ఞానేంద్రియములు వచ్చేసి త్వక్, చక్షు, రస, శ్రోత్ర, ఘ్రాణాలు అని చెప్పేసి. అంటే త్వక్ అంటే చర్మము, కన్ను, నాలుక, చెవి, ముక్కు. ఇవి జ్ఞానేంద్రియములు. సో మనిషికి ఇచ్చినటువంటి 2 మాత్రమే. మనస్సు అనేది ఇచ్చాడనమాట. ఈ కర్మేంద్రియ పంచకము, జ్ఞానేంద్రియ పంచకము అంటామనమాట. మనకు దేవుడు మనకు సహజంగా ఇచ్చినటువంటి ఇంద్రియములు ఇవి మాత్రమే. వీటి ద్వారానే మనం బయట వస్తువుల యొక్క జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతాం అనమాట. కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహించగలుగుతాం. ఏదైనా ఒక పని చేయాలంటే ఈ ఏదైనా చూడడం కానీ ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అనమాట. కర్మేంద్రియాలంటే మనం చేసేది ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే వాక్కు, పాణి, పాదం, పాయు, ఉపస్థ. చేయి ఉండాలి, చేత్తోనే మనం చేస్తాం అనమాట. పాణి అంటే చేయి కదా, అందువల్ల వీటితో మాత్రమే పని చేస్తూ పోతుంటాం అనమాట. సో ఏదైనా పని చేయాలి అంటే, యాక్టివిటీ కర్మ చేయాలి అంటే కర్మేంద్రియ పంచకం ఉండాలా, ఏదైనా తెలుసుకోవాలంటే జ్ఞానేంద్రియ పంచకం ఉండాలన్నమాట. ఈ 2 వస్తువులే మనకి ఇచ్చాడు కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఇక్కడ పైన 2 యోగాలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఒకటి కర్మ యోగము, ఒకటి జ్ఞాన యోగము అని చెప్పుకుంటూ వచ్చాడు అని చెప్పేసి ఇక్కడ మనము బ్రాడ్‌గా అర్థం చేసుకోవాలి. రెండు రీజన్స్ వల్ల ఈ కర్మయోగము, జ్ఞానయోగము ఉన్నటువంటిది భగవంతుడు సాధకులకు ప్రసాదించాడనమాట. మరి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, ఏషా దేభిహిత సాంఖ్యే బుద్ధి. సాంఖ్యే బుద్ధి ఏషా, ఈ యొక్క ఈ సాంఖ్యే బుద్ధి అభిహిత. తే అంటే నీకు చెప్పబడినది. మరి సాంఖ్యయోగం నీకు చెప్పబడింది. సాంఖ్యయోగం అంటే ఏమిటి? సాంఖ్యయోగం అంటే ఏమిటి అంటే జ్ఞానానికి సంబంధించినటువంటిది సాంఖ్యయోగము. జ్ఞానానికి అంటే ఏమిటి? ఈ దేహం నేను కాదు అన్నటువంటి భావన ఎప్పుడు ఉండేటువంటిది. అంటే ఇదం శరీరం కౌంతేయ అని మనకు ముందు ముందు శ్లోకాల్లో వస్తుందన్నమాట. ఇదం శరీరం అంటే ఆ వ్యక్తి ఎలా అనుకుంటాడంటే ఇది నా శరీరము అనుకుంటాడంటే. ఇది నా శరీరం అంటే ఇది అని ఏ దాన్నైతే నువ్వు చెప్తావో అది నీవు కాదు అన్నటువంటి జ్ఞానం అతనికి ఎప్పుడు ఉంటుందన్నమాట. అది సాంఖ్య బుద్ధి. ఆ సాంఖ్య బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆత్మ ఆత్మ యొక్క తత్వాన్ని ప్రస్ఫుటంగా తెలుసుకొని ఉంటాడు అతను. ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి వాడికి భేదం అంటూ ఉండదు, ద్వంద్వాలంటూ ఉండదు, సుఖ దుఃఖాలంటూ ఏమి ఉండదు. ఎందుకంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము వీటన్నిటిలోనూ సమత్వంగా ఉంటాడనమాట అతను ఆత్మతత్వంలో ఉన్నటువంటి వాడు. తర్వాత ఈ ఐ యు అన్నటువంటి భేదం లేదు, దే ఉయ్ అన్నటువంటి భేదం లేదు. అలాంటి భేదం ఎందుకంటే అన్ని చోట్ల ఆత్మను చూసేటువంటి వాడు అతను. అందువల్ల అలాంటి ఆత్మతత్వంలో ఉన్నటువంటి సాంఖ్య యోగము నీకు చెప్పాను, ఇంతవరకు చెప్పాను.
ఎందుకు ఎక్కడి నుంచి చెప్పాను? 11వ శ్లోకం మొదలుకొని 25-30 శ్లోకాల వరకు నీకు చెప్పుకుంటూ వచ్చాను. మరి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెప్పేంత వరకు బాగానే ఉంటుంది. చెప్పిన తర్వాత ఆ థియరిటికల్ నాలెడ్జ్‌ను ఆకలింపు కూడా చేసుకుంటాము. సాధకుడైనటువంటి వాడు అది తెలుస్తుందనమాట. మనకు ఆత్మజ్ఞానం అంటే ఏమిటిరా అని అడిగితే, ఒక 10 లైన్‌లు రాసేటువంటి సామర్థ్యం మనకుందిప్పుడు. కానీ అక్కడేమొస్తుందంటే అంత చేసుకున్నప్పటికి కూడాను మళ్ళీ బయటకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తుంటామంటే, మళ్ళీ మనము సాధారణమైనటువంటి యాక్టివిటీస్‌లో మనం తిరుగుతూనే ఉంటాము. ఎందువల్ల తిరుగుతుంటాం మనము? సాధారణ యాక్టివిటీస్‌లోనే ఉండి ఆ ఆత్మతత్వాన్ని మర్చిపోతుంటాం. ఎందువల్ల అంటే, శంకర భాష్యంలోకి కాస్త వెళ్ళామంటే ఇలా ఉంటుందన్నమాట శంకర భాష్యం. ఏషాతే తుభ్యం అభిహితా ఉక్తా సాంఖ్యే పరమార్థ వస్తు వివేక విషయే బుద్ధి జ్ఞానం సాక్షాత్ శోకమోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం అని చెప్తాడనమాట. అంటే ఏం చెప్తా అంటే ఇక్కడ ఈ చెప్పినటువంటి ఏషా తే తే అంటే నీకు తుభ్యం, తే అంటే తుభ్యం నీకు, అభిహిత అంటే చెప్పబడింది, ఉక్త చెప్పినాను అనమాట. ఏషా తే తుభ్యం, తే అంటే తుభ్యం అని నీకు, అభిహిత అంటే ఉక్త చెప్పినాను. ఏం చెప్పాను నీకు? సాంఖ్య బుద్ధిని గురించి చెప్పినాను. సాంఖ్య బుద్ధి అంటే ఏమిటి? పరమార్థ వస్తు వివేక విషయము. పరమార్థ వస్తువు యొక్క వివేక, పరమార్థ యొక్క వస్తు వివేకాన్ని గురించి ఉన్నటువంటి బుద్ధిని నీకు ఇంతవరకు చెప్పాను. అది ఎలాంటి బుద్ధి అది అంటే, అది సాక్షాత్ శోక మోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం అంటాడు. ఆ జ్ఞానము, అటువంటి జ్ఞానం నీకు ఆ సాంఖ్యయోగం యొక్క ఉద్దేశం ఏమిటి, లేకుంటే గీత యొక్క ఉద్దేశం ఏమిటి అని ఎవరైనా అడిగితే, గీత యొక్క వెరీ పర్పస్ ఆఫ్ గీత ఏమిటి అంటే ఈ శ్లోకం చెప్తారనమాట. ఈ శ్లోకం ఎందుకు ఈ శ్లోకంలో శంకరాచార్యుని ఇదే వాడిని దృష్టాంతంగా చెప్తారనమాట. శంకరాచార్యుడు ఇలాగే చెప్పారు అనేసి. అంటే భగవద్గీత యొక్క సారాంశం ఏమిటి అంటే, భగవద్గీత అని చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, సాక్షాత్ శోక మోహాది సంసార హేతు దోష నివృత్తి కారణం. సంసారానికి కారణమైనటువంటి దోషములు ఏమైతే ఉన్నాయో ఆ దోషములకు నివృత్తి కారణం, ఆ నివృత్తి చేసేటువంటి కారణం అనమాట ఇది. ఈ బుద్ధి అనమాట. ఈ బుద్ధిని నీకు చెప్పాను. కానీ ఈ బుద్ధి చెప్పినప్పుడు ఏమైపోతుందంటే, ఒక్కొక్కసారి ఈ బుద్ధిని చెప్పినప్పుడు నీలో కొన్ని దోషములు ఉంటాయన్నమాట. మనం ప్రతి మనిషి యొక్క మనస్సులో గాని, బుద్ధిలో గాని కొన్ని దోషాలు ఉంటాయన్నమాట. దోషాల వల్ల ఏమైపోతుందంటే, ఆ దోషాల వల్ల ఈ పరమార్థ వస్తు వివేక విషయాన్ని పట్టుకోవడం చాలా కష్టమవుతుందన్నమాట. ఎలా కష్టమవుతుందంటే, మనం ఈ భగవద్గీత పాఠమంతా విని మళ్ళీ బయటికి వెళ్ళిన తక్షణమే ఏమవుతుందంటే, మనము ఈ సంసార హేతు దోష నివృత్తి, అదే నివృత్తి కాదు, సంసార హేతువుకి ఏమేమి ఉంటుందో వాటన్నిటిలోనూ మనం మునిగి ఉంటామన్నమాట. ఎలా మునిగి ఉంటామంటే ప్రతి విషయంలోనూ. ఇంటిలో ఏదైనా పని ఉంటుంది అనుకోండి, ఏదైనా ఇది ఇలా ఎలా ఉంటుందంటే ఒక ఇదంతా చేసిన తర్వాత, మరి ఏమిటండి ఇంత చెప్తున్నారు మీరు, ఆత్మతత్వం బాగానే ఉంది, మాకు బాగా అర్థమైపోయింది. అయితే ఆత్మ ఉన్నటువంటి వాడికి మరి ఇది క్యాస్ట్, కులం అంటూ ఉండదా, లేకుంటే గోత్రం అంటూ ఉండదా? ఉంటుంది కదా. ఎందుకంటే నేను రోజు ప్రవర్ చెప్తాను కదా, మరి పొద్దున్నే లేచి ప్రవర్ చెప్పుకునేసే కదా మనం సంధ్యావందనం చేయడం కానీ, లేకుంటే దేవతార్చన చేసేది కానీ చేస్తుంటాం కదా. అప్పుడు మనం ప్రవర్ చెప్పుకుంటాం మనమంతా. ఏంటంటే నేను ఫలానా వాడు ఫలానా వంశంలో పుట్టినటువంటి వాడు అది చెప్పుకుంటాం అనమాట. అలా ప్రవర్ చెప్పుకొని మనం పూజలు చేస్తుంటాం కదా. చేసేటువంటి సందర్భంలో మరి గోత్రము చెప్పుకుంటాము. మరి దేవుడి గుడికి వెళ్ళినప్పుడు నీ గోత్రం చెప్పమంటాడు. ఆ గోత్రం చెప్పి, పేరు చెప్పి మనం పూజలు చేస్తుంటాం కదా. మరి గోత్రాలు, ప్రవరులు, తర్వాత కులాలు, మతాలు ఇవన్నీ లేకుండా పోతాయా అంటే, వీటన్నిటికీ ఏం చెప్తారంటే భగవద్గీత, వేదాంతం ఏం చెప్తుందంటే, ఇవన్నీ రిలీజియన్ సంబంధించినటువంటి విషయాలు. ఏవి? కులం గాని, గోత్రం గాని, లేకుంటే ఒక మతం గాని, ఇవన్నీ ఇవన్నీ రిలీజియన్ సంబంధించినటువంటి విషయములు. కానీ ఇది భగవద్గీత అన్నటువంటిది ఫిలాసఫీ అన్నమాట. ఫిలాసఫీ అంటే ఆత్మజ్ఞానం. ఎవరికైనా దీన్ని అప్లై చేయొచ్చు. ఇది హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. అందరికీ కూడా ఇది అప్లై అయ్యేటువంటి విషయం అన్నమాట. అందరూ మనుషులు. ఎక్కడెక్కడ మనుషులు ఉంటారో అందరూ కూడా సంసారంలో ఉంటారనమాట. మనం వాళ్ళని సంసారంలో ఎలా ఉంటామంటే, ఇలా బయటికి వెళ్ళామంటే మనం సంసారానికి హేతువులైనటువంటి వస్తువుల్లోనే మనం ఉంటామన్నమాట. ఎందుకంటే మనం చేసే పనులన్నీ అవే చేస్తుంటాం అన్నమాట. పొద్దున నిద్ర లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో డబ్బు సంపాదన, లేకుంటే ఇంకొకటి మరొకటి ఏదో ఒక వ్యవహారము, ఒక కోర్టు వ్యవహారము, అది ఇది అన్నీ ఉంటాయన్నమాట.
తర్వాత పొద్దునే న్యూస్ పేపర్ తీయంగానే మనకు కనిపించే విషయాలన్నీ కూడాను మనకు ఎలాంటివి ఉంటాయంటే, ఒక్కటి కూడాను పరమార్థ వస్తు విషయ వివేక విషయం అన్నటువంటిది ఉండనే ఉండదనమాట. అక్కడ ఉన్నదంతాను ఏముంటుంది అంటే, లౌకికమైనటువంటి బాహ్యలోకంలో సంబంధించినటువంటి విషయమే ఉంటుందన్నమాట. ఆ జ్ఞానం మనకి ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే ఒక్కొక్కసారి మనమే చూసుకోవాలి. మనం అనుకోండి కావాల్సింటేను. నేను మొన్న ఎక్కడికో బయటికెళ్ళాననమాట. బయటికెళ్ళినప్పుడు ఒకాయన చెప్తున్నాడు. ఒకాయన ఈసారి గుడికెళ్ళాననమాట. గుడికెళ్ళినప్పుడు ఆయన గుడిలో పూజ చేపిస్తున్నాడనమాట. ఈసారన్నా కాంగ్రెస్ రావాలి అని చెప్పి పూజ చేపిస్తున్నాడనమాట. ఆ కాంగ్రెస్ వస్తే ఇతనికి ఇక్కడ ఉండేటువంటి వాడికి ఇతనికి ఆ కాంగ్రెస్ రావాలి అనేటువంటి భావజాలం ఇతనికొచ్చింది అంటే, మరి అతని ఎంతగా అతుక్కుపోయాడు సంసారానికి. సంసారం అంటే ఇతని సంసారం ఒకటే కాదనమాట. ఏమిటంటే ఈ ప్రపంచంలో దీనిలో లౌకిక బాధల్లో ఎలా మునిగిపోయాడు. మరి బీజేపీ మోడీ గెలవాలి అని చెప్పేసి నేను పూజ చేస్తాను అని ఎవరైనా అంటాడు అనుకోండి. మరి ఇలాంటివి ఎలా ఉంటుందంటే, ఇలాంటివి వినడానికి ఎలా ఉంటుందంటే, మనం చూసేటువంటి ప్రతి వస్తువు కూడాను మనమే పార్టీతో మమేకమైపోయి, పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ కూడాను, ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా మనకి ఏ ప్రయోజనం ఉందో లేదో లేకపోయినప్పటికీ కూడాను మనమంత మమేకమైపోయి అందులో తిరిగిపోతుంటాం అనమాట. అందులో పరమార్థ వస్తు విషయ వివేక విషయం అన్నటువంటిది ఎక్కడా కనబడదనమాట. అలాంటి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఎలా ఉంటామంటే, మనము శోకము ఎందుకుంటాము అలా సంసారంలో ఉంటాము. సంసారం అంటే అర్థం ఏమిటంటే, డెఫినేషన్ ఏమిటంటే సంసరతి ఇది సంసారః అంటారు. అందులోనే ఒక ఈగ కదా ఒక ఆముదము గిన్నెలోకి పడి అందులోనే తనలాడుతూ ఉంటుందంట అది. బయటకొచ్చేదానికి చేత కాకుండా. అలా సంసారములోకి పడిపోయేసి మనం సంసారం అనేటువంటి సాగరంలోకి పడిపోయి, అందులోనే తిరుగుతుంటాం గానీ బయటికి రామన్నమాట. ఎందువల్ల అంటే దానికి శోకమోహాది సంసారానికి హేతువులేమిటంటే ఒకటి శోకము, ఒకటి మోహం అన్నమాట. శోకము, ఒకటి మోహం. ఏమి శోకము అంటే ఎప్పుడు బాధపడుతుంటామన్నమాట. ఎందుకు బాధపడుతుంటామన్నా అంటే నా వస్తువు పోయింది, లేకుంటే ఇంకేదో అయింది అని బాధపడుతుంటాం. కానీ అది నీది, నాది, నీది లేదు, నాది లేదు అన్నటువంటి జ్ఞానం అంత పెద్ద జ్ఞానానికి వెళ్ళేటువంటి మనకు జ్ఞానం చేరుకోలేమన్నమాట. మోహం అంటే ఏమిటంటే ఉన్నదాన్ని లేనిదాన్ని అనుకోవడము, లేనిదాన్ని ఉన్నదాన్ని అనుకోవడం అన్నమాట. అంటే ఈ దేహమే ఉన్నటువంటి వస్తువు అని అనుకునేటువంటి ఫీలింగ్ ఉన్నదాని వల్ల, ఆత్మను లేనిదానిగా మనం అనుకునే దాని వల్ల ఏమైపోతుందంటే, ఆత్మ ఉందో లేదో, అది ఎక్కడుందో మనకు తెలీదు అన్నటువంటి జ్ఞానములో మనం ఉన్నందువల్ల అది శోకము, మోహము ఈ 2 ఉన్నటువంటి రెండును ఈ సంసార హేతు దోషాలు ఈ 2 సంసారము హేతువులు ఈ 2ను. ఇటువంటి దోషాలు నివృత్తి కారణమేమో ఇదేమి సాంఖ్యయోగము. అయితే ఎప్పుడు మనం ఈ శోకమోహాల్లోనే పడి కొట్టుకుంటూ ఉండేటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే అలాంటి వ్యక్తి వీడు ఒక పనికిరాడేటువంటి వ్యక్తి, వీడు ఎలాగో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోలేడు, వీడిని అలా వదిలేయండి అని చెప్పడము సనాతన ధర్మం కాదన్నమాట. సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, అలాంటి వ్యక్తిని మరి ఏం చేయాలి మరి? వానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పి, వాడిని కూడా ఈ స్థాయికి తీసుకొని రావాలన్నమాట. వాడిని ఆ స్థాయికి ఎలా తీసుకురావచ్చు? తత్ ప్రాప్ తత్ ప్రాప్త్యుపాయే అది ప్రాప్తించడానికి కోసము కావలసినటువంటి ఉపాయం ఏమిటి అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆ ఉపాయాన్ని నేను నీకు చెప్తున్నాను ఇప్పుడు. ఆ ఉపాయం ఏమిటి? అదే కర్మయోగం. ఆ ఉపాయమే కర్మయోగము అంటామనమాట. ఉపాయం ఏమిటి అంటే, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. మరి నీవు ఎలాగో ఈ ఆత్మను పట్టుకునేదాన్ని నీకు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే నువ్వు సంసార బంధంలో చిక్కిపోయినావు. ఎందుకంటే నీకు శోకం ఉంది, మోహం ఉంది. ఈ శోకమోహాదుల నుంచి బయటికి నువ్వు రాలేకుండా ఉన్నావు. దేహమే నీవు అనుకుంటున్నావు. అందువల్ల నీకేమైపోతుంది? దేహంకి వచ్చినటువంటి బాధలన్నీ నీ బాధలు అనుకుంటుంటావు. కాబట్టి దీనివల్ల ఏమైపోతుందంటే సంసార చక్రం నుంచి నువ్వు బయటికి రాలేవు. బయటికి రాలేటువంటి వాడిని అలా ఇగ్నోర్ చేసి బయటికి పంపడం మన ఉద్దేశం కాదనమాట. వాడిని కూడాను ఏం చేయాలి? మన కాస్త లాక్కొని వచ్చి వాడికి ఏదైనా ఒక ఉపాయం చెప్పి, వాడిని ఎలా చేయాలంటే వాడిని జ్ఞానం కలిగించేటువంటి విధంగా వాడిని తీర్చిదిద్దాలి. ఎలా తీర్చిదిద్దాలి వాడిని? ఎలా దానికి ఒక ఉపాయం చెప్తున్నాను. ఆ ఉపాయం ఏమిటి? ఆ ఉపాయం కర్మయోగం. ఆ కర్మయోగాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మయోగాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇక్కడ శ్లోకం మాత్రమే చూస్తే మనకు ఎలా అనిపిస్తుందంటే, ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు అన్నప్పుడు 2 యోగాలు ఉన్నాయా నీకు? ఆ 2 యోగాల గురించి నీకు చెప్తున్నాను. ఒకటి ఆల్రెడీ చెప్పేశాను. ఇంకోటి నీకు చెప్తాను విను, అంతే మనకు అర్థమవుతుంది. కానీ శంకరాచార్యుని భాష్యంలో ఏమైపోతుందంటే, శంకరాచార్యుని భాష్యంలో కర్మయోగం అంటే ఏమి, సాంఖ్యయోగము అన్నటువంటిది ఏమి అన్నటువంటిది పూర్తి ఇక్కడ రాసేస్తున్నాడు అనమాట. అంటే ఇన్ బ్రీఫ్
మనకు ముందు మళ్ళీ మూడవ చాప్టర్లో కర్మయోగం వచ్చినప్పుడు ఆ కర్మయోగంలో ఏది పెరిఫరల్స్ అంటే ఏదైనా మిగిలిపోయిన ఐటమ్స్ మాత్రం అక్కడ చెప్తారు, అంతేగాని మెయిన్ ఉద్దేశం, మెయిన్ కర్మయోగం అంటే ఏమిటి అనేది రెండవ చాప్టర్లోనే మనం చదివేస్తాం అనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ఉపాయం ఏమిటి అంటే, ఇక్కడ నిస్సంగతయ ద్వంద్వ ప్రహాణపూర్వకం ఈశ్వరారాధనార్థే కర్మయోగే కర్మానుష్ఠానే సమాధి యోగే చ ఇమాం అని అంటాడనమాట. అంటే ఏమిటంటే ఇక్కడ నిస్సంగతయ, నీవు చేసే పని నువ్వు ఏదైనా పని చేస్తుంటావు, ఎందుకంటే నీవు కర్మలో ఉన్నావు, సంసారంలో ఉన్నావు. నీవు కర్మ చేస్తాను, నేను కర్మ చేస్తున్నాను, ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదో పని నేను చేస్తుంటాను అని నీవు అనుకుంటుంటావు. కాబట్టి నీకు పని చేయకుండా ఉండలేవు, నీవు ఎవరు ఉండలేరు. అలా ఏదో పని చేసేటువంటి సందర్భంలో ఏ పని నువ్వు చేసినప్పటికీ కూడాను, అక్కడ చివరికి వంట పని నుంచి ఏదైనా ఉద్యోగ పని నుంచి ఏ పని చేసినప్పటికీ కూడాను నువ్వు నిస్సంగత్వముతో నీవు పని చెయ్యి. అంటే ఏమిటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీవు కర్మను మార్చు అని ఎక్కడ చెప్పడం లేదు భగవంతుడు. అంటే నీవు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగం నుంచి ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఇంకొక ఉద్యోగంలో చేరాలి నీవు అని చెప్పడం లేదనమాట. ఒక గుడిలో ఒక పూజారి ఉంటాడు, బయట ఇంకెవడో ఒక వేరే పని చేస్తుంటాడు అనమాట. ఏదో క్రూరమైనటువంటి పని, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడు అతను. ఇతను ఆ జాబును వదిలిపెట్టి దేవత చేసే పూజా పనిలోకి రావాలి, పూజారిగా మారాలా అన్నటువంటి ఉద్దేశం లేదనమాట. నీవు ఏ పని ధర్మవిహితమైనటువంటి పని, ఏది ధర్మవిహితమైనటువంటి పని అంటే ధర్మం ప్రకారం నడిపేటువంటి పని ఏ పని అయినప్పటికీ కూడాను, ఆ పని నీవు చేస్తుండేటువంటి సందర్భంలో నీవు ఎలా చేయాలి, దానికి కావలసినటువంటి బుద్ధి ఏమి, ఆ బుద్ధినే కర్మయోగం అనమాట. బాగానే చేస్తున్నాం కదా మరి నేను చేసేటువంటి పని నా బాస్ మెచ్చుకుంటున్నాడు, మరి ఇంకంతకన్నా ఏం కావాలి అంటే బాస్ మెచ్చుకునేటువంటిది అనేది అది కాదనమాట మనకు కావాల్సిన సందర్భం. నీవు చేసేటువంటి పనిలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, నీ యాటిట్యూడ్ ఎలా ఉందో అదే డిసైడ్ చేస్తుంది అనమాట కర్మయోగమా కాదా అన్నటువంటిది. నీ యాటిట్యూడ్ ఎలాగా ఉండాలి, యాటిట్యూడ్ నిస్సంగతయ అంటే నిస్సంగత్వముతో ఉండాలి. నిస్సంగత్వం అంటే సంఘరహితంగా ఉండాలి. సంఘము అంటే ఏమిటి, సంఘము అంటే ఏమిటంటే అతుక్కుపోవడం అనమాట. అతుక్కుపోదాన్ని సంగమము అంటాం అనమాట. ఆ సంగమము అనేటువంటిది సత్తు అని అంటాం కదా, సత్తు పిండి అంటాం కదా, ఈ రెండింటికి ధాతు ఒకటే అని చెప్తారనమాట. నాకు తెలియదు అనమాట, సంస్కృతంలో అంత జ్ఞానం లేదనమాట. ఏదో ధాతువు, ఆ ధాతువు నుంచి సత్తు అనేటువంటి ధాతువు, సంగ అనేటువంటి ధాతువు రెండు వచ్చాయంటారు. ఆ సత్తు ఎలా వచ్చిందంటే సత్తుపిండి అంటుంటాం కదా, సత్తుపిండి. మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం అనుకోండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఒక పిండితో ఒక గమ్మును తయారు చేసి ఉంటారు వాళ్ళు. పిండి తెల్లగా ఉంటుంది ఆ పిండి. మనం చిన్నప్పుడు ఉండేటువంటి సందర్భంలో అప్పుడు ఎలా ఉండేదంటే, సినిమా వాల్ పోస్టర్లకు ఒక పిండి తయారు చేసుకొచ్చి దాన్ని పిండిని వేడి చేసి పిండి కలుపుకొని వచ్చేసి దాన్ని ఏం చేసేటువంటి వాళ్ళు అంటే ఆ పోస్టర్ అతికిచ్చి అలా అతికిచ్చేటువంటి వాళ్ళు అనమాట, వాల్ పోస్టర్స్. ఆ పిండి అది ఒక్కసారి అతుక్కుందంటే బయటికి రాదనమాట అది. అలా ఈ సంగమము అనేటువంటిది అలా అతుక్కుంటామంట మనం. ఆ సంఘ అనేటువంటిది సంగత్వం ఉంటుంది కదా, ఆ సంగత్వం ఉన్నటువంటిది ఆ సత్తుపిండితో సమానము. అది ఎలా పట్టుకుంటుందో ఇది కూడా సంసారానికి అలా పట్టుకుంటుంది అనమాట, బయటికి రాదనమాట. అందువల్లనే దీనికి సంగత్వం అనమాట. ఇది ఏమిటితో పట్టుకుంటున్నాం మనం దేనితో పట్టుకుంటున్నామంటే, మనకు రెండు రకాలైనటువంటి సంఘం ఉంటుందన్నమాట ఆ ప్రతి కర్మకు. ఒకటి ఏమిటంటే నేను కర్తను అన్నటువంటిది ఒక భావన, నేను భోక్తను అంటే నేను ఈ పని నేనే చేస్తున్నాను అని అనుకోవడము, ఈ కర్మఫలాన్ని నేనే అనుభవిస్తున్నాను అనుకోవడం రెండోటి అనమాట. ఈ రెండును మనం బంధించేస్తుంటాయి అనమాట. ఎవరేదో మాట్లాడుతున్నారు, ఆ రెండు కూడా మనతో ఏం చేస్తాయంటే మనతో బంధించేస్తుంటాయి అనమాట. బంధించేసి ఏం చేస్తాయంటే మనము బంధంలో పడిపోతుంటాం అనమాట. బంధంలో పడిపోయేసి ఆ కర్మబంధంలో పడిపోతుంటాం అనమాట. ఆ కర్మబంధం నుంచి బయటకు వస్తే గానీ మనకు ఆ జ్ఞానం అనేటువంటిది రాదనమాట. ఆ కర్మబంధానికి రెండు బంధించబడతాయి అనమాట. ఎలా బంధించబడతాయంటే, ఒకటి నేను కర్తను అనేటువంటి భావన ఎలా ఉండిపోతుంది అంటే, ఆ భావన అంత గట్టిగా ఉండిపోతుంది అనమాట. అది చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక తల్లి ఉంటుంది అనుకోండి. తల్లి ఒక బిడ్డను కంటుంది. బిడ్డను కన్నప్పుడు ఆమె ఏమనుకుంటుందంట అంటే, నేను వీడిని కన్నాను అన్నటువంటి భావన ఆమెకు. నేను వీడిని కన్నాను, వీడు నాకు 25 ఏళ్ళు వీడిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను,
నా నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వీడు బతికినంత కాలం వాడు బతికినంత కాలం ఆమె అనుకుంటూనే ఉంటుందంట. ఆమె గాని నాన్న గాని అనుకోండి. వాళ్ళిద్దరూ అనుకుంటుంటారంట. మేము వీళ్ళని ఇంత కని పెంచి పెద్ద చేస్తే కూడాను వీడు నన్ను చూసుకోవడం లేదు అన్నటువంటి భావనతో వాళ్ళు అలాగే జీవనం గడిపేస్తుంటారనమాట. ఆ బాధతోనే, ఆ శోకంతోనే వాళ్ళు కన్ను మూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు ఈ కర్తృత్వ భావన, కనడము ఉన్నటువంటి కర్తృత్వ భావన పెంచుకోవడం వల్ల ఏమైందంటే జీవితాంతము శోకంలో బాధపడతారనమాట వాళ్ళు. కానీ నీవు కన్నావా అనే ఆలోచన చేస్తే, మరి ఆమె కష్టపడి 9 నెలలు మోసి ఆ బిడ్డని కనడంలో కష్టము లేదని చెప్పడం లేదనమాట. లేదని చెప్పడం లేదు. అయినప్పటికీ కూడా నా కర్తృత్వం మనం ఒక బ్రాడ్‌గా ఆలోచన చేస్తే ఎలా ఉంటుందంటే, ఆ పిండము వివిధ వివిధ రకాల్లో మారిపోతుండేటువంటి దానికి నీవు కర్తవా? కాదు. మరి ఆ పిండం అలా పెరిగి వృద్ధి అవుతూ ఉంటుందన్నమాట. దానికి నీవు కర్తవా అంటే కాదన్నమాట. నీవు తినేటువంటి అన్నము నీది ఎవరిస్తున్నారు? భగవంతుడిస్తున్నాడు. ఆ అన్నాన్ని భగవంతుడిస్తున్నాడు. ఆ అన్నం నీవు తింటున్నావు. ఆ అన్నం వల్ల ఆ పిండం పెరిగి పెద్దగా అవుతుంది. ఆ పిండం పెరిగి పెద్దగై పరిమాణంలోకొచ్చి ఒక ఆకృతి ఏర్పడేయడానికి నీవు కారణమా? కాదు. అలాంటిది మరి నీవు కారణమైతే మరి నల్లగా నాకు పుట్టకూడదు, తెల్లగా పుట్టాలి అని నువ్వు అనుకోవచ్చు. మరి తెల్లగా పుట్టకపోవచ్చు, నల్లగానే పుట్టొచ్చు వాడు. మరి గుడ్డివాడిగా పుట్టొచ్చు, కుంటివాడిగా పుట్టొచ్చు వాడు, ఎలాగైనా పుట్టొచ్చు వాడు. కానీ నీవు కర్తవు కాదు అనడానికి అదే సంకేతం అన్నమాట. నీవే కర్తవైతే నువ్వు మంచిగా మనం పుట్టించొచ్చు కదా! ఒకేసారి చాలా బుద్ధిమంతుడుగా ఉండేవాడిని పుట్టించుకోవచ్చు కదా మరి. మరి చాలా బుద్ధిహీనుడుగా ఉండేవాడు పుట్టవచ్చు నీకు. లేకుంటే చాలా బుద్ధిమంతుడు పుట్టవచ్చు. లేకుంటే కురూపిగా ఉండేటువంటి వాడు పుట్టవచ్చు. నల్లగా ఉండేటువంటి వాడు పుట్టొచ్చు. మరి ఎటువంటి వాడు పుట్టినప్పటికి కూడా నీవేమనుకుంటుంటావంటే నేను కర్తను అని నీవు అనుకున్నప్పుడు, మరి వాటన్నింటిని తొలగించి ఒకేసారి బిడ్డ పుట్టేటట్టు చేసుకోవచ్చు కదా! చేసుకోలేకపోతున్నావు కదా మరి. కాబట్టేసి ఆ కర్తృత్వ భావన అన్నటువంటిది అక్కడ లేదన్నమాట. అక్కడ ఉండకూడదన్నమాట. ఆ పెరిగి పిల్లవాడు పిల్లవాడు పుట్టాడు. పుట్టడానికి నీవు కారణమా? కాదు. అలా ఇట్ హ్యాపెండ్. తర్వాత వాడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇట్ హ్యాపెండ్ అంతే. అది అలా జరిగిపోతుందన్నమాట. వాడు పెరిగి పెద్దవాడైపోయాడు. హ్యాపెండ్. అట్లా జరిగిపోతుంది అన్నటువంటి ఆ కర్తృత్వ భావన అన్నటువంటిది ఏమైపోతుందంటే, ఆ కర్తృత్వ భావనతో శోకము ఉన్నటువంటిది మొదలవుతుంది. రెండవది ఏమిటంటే భోక్తృత్వ భావన. నేను భోక్తను. నేను అనుభవించేటువంటి వాడను. అందువల్ల ఏం చేస్తుంటామంటే మనము సాధారణంగా భోక్త భావన ఎలా వస్తుందంట అంటే, మనం ఎవరికైనా వెళ్తామనుకోండి, గుడికి వెళ్తామనుకోండి. అక్కడ ఒక రూ. 10 దక్షిణ ఇచ్చామనుకోండి. ఎవరు దక్షిణ కాదు, ఎవరికైనా బిచ్చగానికి డబ్బు ఇచ్చామనుకోండి. లేకుంటే ఏదైనా తినడానికి ఒక వస్తువు ఇచ్చామనుకోండి. అలా ఇచ్చి మనం అలా వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు కర్తృత్వ భావన గాని, భోక్తృత్వ భావన గాని లేదన్నమాట. అలా కాకుండా అలా నిలబడి వాడు దాన్ని సంతోషంగా వాడు చూసి నీకేదో థాంక్స్ చెప్పాలి అని నీవు ఎక్స్‌పెక్ట్ చేసినావంటే, నీవు భోక్తృత్వ భావన నీకొచ్చినట్టు అక్కడికి. ఆ భోక్త అంటే నేను దాని కర్మ ఫలాన్ని నేను అనుభవించేటువంటి వాడిని అనేటువంటి ఆ సంతోషం వాడు సంతోషపడినప్పుడు వాడికి ఏదైనా ఒక పండు ఇస్తావు తినమని. వాడు ఎప్పుడు తిననటువంటి పండు తిని వాడు సంతోషంగా ఆ పండు తినేటువంటి చూసి నువ్వు సంతోషపడతావు అనుకోండి. అప్పుడేమైపోతుంది? నీకు వెన్ను తిరిగి వాడిని చూసావు. వాడి సంతోషాన్ని నువ్వు చూసేయడానికి మొదలుపెట్టావు. లేకుంటే వాడి యొక్క థాంక్స్‌కి నీవు ఎక్స్‌పెక్ట్ చేస్తూ నీవు ఇచ్చుకున్నావు అంటే, నీవు కర్మయోగివి కాదు. అలాగే ఈ బిడ్డను పెంచి 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డనుకు ఒక అమ్మాయికిచ్చి పెళ్లి చేసిన తర్వాత, ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి వాడిని చూసుకుంటుంది అనే ఉద్దేశ్యంతో వాడిని అలా వదిలిపెట్టేసేసి, ఆ బిచ్చగాడికి కదా మనమాట బిచ్చగాడితో మనం కంపేర్ చేయకూడదనుకోండి. ఆ బిచ్చగాడికి ఒక పండిచ్చి ఎలా వాడిని చూడకుండా మనం బయటికొస్తే కర్మయోగమో, ఈ అమ్మాయికిచ్చి పెళ్లి చేసిన తర్వాత అలా బయటకొచ్చేసేసి నువ్వు బయటికి రాగలిగితే నీవు కర్మయోగి. అలా కాకుండా నీవు ఏమైనా నిస్సంగత్వం అంటే అదే అన్నమాట. అంత గొప్పగా నిస్సంగత్వం ఉండేటువంటి స్థాయికి నీవు ఎదగగలగాలన్నమాట. అలా నిస్సంగత్వం లేకోకుండా ఆ సంగత్వాన్ని అలాగే పెట్టుకునేసి, నేను పెంచి పెద్ద చేసి వీడికి ఉద్యోగాలు ఇప్పించి, వీడికి చదువు చెప్పించి, నా ఆస్తి భూమినంతా ఇచ్చినాను. అందువల్ల వీడు నన్ను చూసుకోవడం లేదు అని నీవు ఎప్పుడైతే అనుకుంటున్నావో, ఆ కర్తృత్వ భావన చిన్నప్పుడు మొదలైనటువంటి ఆ కర్తృత్వ భావన జీవితాంతము అలా ఉండి ఆ శోకానికి కారణహేతు. శోకమోహాది హేతు దోషమైపోతుందన్నమాట. ఆ సంసారానికి హేతు అయిపోతుందన్నమాట అది. ఆ శోకం అన్నటువంటిది అంతవరకు ఉంటుందన్నమాట. అందువల్ల ఇది దోష నివృత్తి అయిపోవాలన్నమాట. దోష నివృత్తి కావాలంటే ఏం చేయాలి? నీవు చేసేటువంటి ప్రతి పనిని ఆ కర్మ నీవు చేసేటువంటి ప్రతి కర్మను నీవు నిరాకరించాలన్నమాట. అంటే కర్మ యొక్క కర్తృత్వము గాని, భోక్తృత్వము గాని రెండిటిని నీవు నిరాకరించి ఏం చేయాలి నీవు? నీవు ముందుకు వెళ్తా ఉండాలి. తర్వాత ద్వంద్వమును నిరాకరించి నిస్సంగతయ ఒకటి. ఒకటవ ఏంటంటే ఒకటవ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నిస్సంగత ఉండాలి కర్మయోగంలో.
సంఘం ఉండకూడదు. తర్వాత ద్వంద్వ ప్రహాణపూర్వకం ద్వంద్వములు ఉన్నటువంటిది యాక్సెప్ట్ చేయకూడదు. అంటే సుఖ దుఃఖాలు గాని, లాభాలాభాలు గాని, జయాజయములు గాని, నేను నీవన్నటువంటి భావన గాని, వారు వీరన్నటువంటి భావన గాని, ఇలాంటివన్నిటినీ పోగొట్టుకునేసి నిస్సంగత్వముతో ఈశ్వరారాధన అర్థే ఈశ్వరార్పణము, నేను చేసేటువంటి ప్రతి పని ఈశ్వరార్పణంతో చేస్తున్నాను. ఏమిటి నేను ఈరోజు ఏదైనా ఒక పాఠం చెప్తున్నానంటే నాకేదో ఒక అర్ధగంట టైం వేస్ట్ అయింది ఎప్పుడైనా మనసుకు వచ్చింది అంటే అది దోషము. అది అలా రాకూడదు అనమాట. అప్పుడు ఏం చేసుకోవాలన్నమాట, ఇది ఏదో ఈశ్వరుడు బుద్ధితో ప్రేరేపణ జరిగింది, ఆ కాల ప్రవాహంలో అలా జరిగిపోతుంది. నేనేదో నాకు చెప్పడానికి నాకు చెప్పడానికి భగవంతుడు అనుకూలం చేశాడు కాబట్టి ఈ రోజు వచ్చి చెప్తున్నాను అన్నటువంటి భావన ఉన్నప్పుడు ఏమైపోతుంది, అలాంటి భావనతో ప్రతి పనిని అలా చేయగలిగినప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు నీకు ఎక్స్పెక్టేషన్స్ అన్నటువంటిది దే డ్రాప్ ఆన్ దేర్ ఓన్. ఆ డ్రాప్ అయిపోతుంటాయి అనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఉండదనమాట. నువ్వు ఎంతో పని చేస్తుంటావు, పొద్దు నుంచి రాత్రి వరకు పని చేస్తుంటావు, ఇంట్లో వాళ్ళు ఒకరు కూడా పని చేయలేదు అనుకోండి, మనకేమైపోతుంది, శోకం మొదలైపోతుంది అనమాట. నేను ఒక్కతేనా గాడి చాకరీ చేసేది, వీళ్ళంతా చేసే పని లేదా, వీళ్ళ ఒక్కరు పని చేయడం లేదు, నేను చేయను అని చెప్పేసి అనుకునేటువంటి సందర్భం వస్తే నీవు కర్మయోగివి కాదు, నిస్సంగత్వం లేదనమాట. నీకు ఎంత సాధ్యమవుతుందో అంత పని నువ్వు చేసుకుంటూ వెళ్తుంటావు అన్నమాట. చేసుకుంటూ వెళ్తుంటావు. ఏమైపోతుందంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తుంటావు అనమాట. ఈశ్వరుడు నాకు ఈ శక్తిని ప్రసాదించాడు, ఈ రోజు ఈ పని చేస్తున్నాను కాబట్టి ఈ పని నేను చేసుకొని ముందుకు సాగిపోతున్నాను అన్నటువంటి బుద్ధితో ప్రయత్నం చేస్తే, ఆ నిస్సంగత్వంతో ఈశ్వరారాధన బుద్ధితో నీవు చేయగలిగినప్పుడు కర్మయోగి అని అనిపించుకుంటావు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చెప్పి అతను ముందుకు పోతున్నాడు అనమాట. ఇంకా దీన్ని చెప్పుకునేది చాలా ఉంది మరి దీంట్లోను. మరి చెప్పుకునేదానికి మరి సాంఖ్యయోగం అంటే డెఫినేషన్ ఇచ్చాను, లేకుంటే ఇది అలా చదువుకుంటే సరిపోతుందేమో. ఇది ఒక్కటి చెప్తాను నేను. ధర్మాఖ్యో బంధ కర్మబంధ అంటాడు శంకరాచార్యులు. అంటే పుణ్యము కూడా బంధమే, పాపము కూడా నీకు బంధమే అవుతుంది. ఎందుకంటే పుణ్యం ఎలా బంధిస్తుంది, పాపం ఎలా బంధిస్తుంది చెప్పినట్టుకుంటే నేను మళ్ళీ పాఠంలో చెప్పుకుంటాను. ఎందుకంటే 2 నిమిషాలు మాత్రమే ఉంది ఇంకా. ఇది కాస్త ఇది చెప్పుకునేసి మళ్ళీ పాఠానికి మనం వెళ్దాము. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే షడ్దర్శనాలు ఉన్నాయన్నమాట. అంటే 6 దర్శనాలు అనమాట. 6 దర్శనాలు ఏమిటి అంటే మనకు న్యాయము, ఇక్కడ ఇచ్చాను నేను షడ్దర్శనాలు అంటే ఎక్కడైనా దొరుకుతుంది. ఒకటేమో సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస, ఇలా 6 ఉన్నాయన్నమాట. ఇందులో సాంఖ్యము ఒకటి ఉందన్నమాట. మరి భగవంతుడు చెప్పేటువంటి సాంఖ్యయోగము ఉన్నటువంటిది ఈ సాంఖ్యానికి సంబంధించినటువంటిది కాదన్నమాట. ఇది సాంఖ్యం ఉన్నటువంటిది కపిల మహర్షి చెప్పినటువంటిది. కాబట్టి ఈ సాంఖ్యం ఉన్నటువంటిది సంఖ్యతో సంబంధం పొందిండేది అనమాట. అంటే ప్రతి వస్తువుకును మౌలిక పదార్థాలన్నిటికీ ఒక సంఖ్యాన్ని నిర్దేశించి దాని ప్రకారము మన సృష్టి రహస్యాన్ని చెప్పేటువంటి శాస్త్రము ఈ సాంఖ్య శాస్త్రం. ఈ సాంఖ్య శాస్త్రం కపిల మహర్షి రాసినటువంటిది. ఈ సాంఖ్యానికి మన సాంఖ్యానికి సంబంధం లేదు అని చెప్పడానికి కోసం ఇది రాసుకొచ్చాను. మిగతావన్నీ కాస్త చిన్న చిన్న విషయాలు అంతేను. మరి మనకు ఉండేది ఇంకా సమయము ఒక నిమిషం మాత్రమే ఉంది కాబట్టి ముగించేసి తర్వాత ఏమైనా మాట్లాడుకుందాము. ఇంకేమైనా ఉంటే ఈ శ్లోకం గురించి నెక్స్ట్ శ్లోకంలో చెప్పుకునేసి ఇంకాస్త చెప్పుకునేసి 2వ శ్లోకానికి మళ్ళీ 40వ శ్లోకానికి వెళ్ళిపోదాం అనమాట. ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఇంకా 1 నిమిషం పైన ఉంది. మరి అంత కర్మయోగం చేసేటువంటి విషయం కర్మయోగము నీకు ఈజీగా చెప్పడానికి వస్తే సాంఖ్యయోగం చేయలేవు కాబట్టి నీకు కర్మయోగం చెప్తున్నాను అనేసి ఆ యోగం కూడా అంత కఠినంగా ఉందన్నమాట. ఆ యోగం ప్రాక్టీస్ చేయడం అంత కఠినంగా ఉంటుంది అనమాట. దాన్ని అలా ప్రాక్టీస్ చేయగలిగేటువంటి శక్తి అది ఇక్కడ చెప్పబడింది అనమాట.